హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనిషిని ఓడించాలంటే ఏం చేయాలి? విమర్శించాలి. మరింతగా ఓడించాలంటే అవమానించాలి. కానీ ఆ అవమానాలే ఇంధనంగా మార్చుకొని విమర్శించిన నోళ్ళే జేజేలు కొట్టేలా ఎదగడం ఎలాగో నేర్పిన వ్యక్తి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వేల కోట్ల వసూళ్లు, కోట్లాది మంది ప్రాణం ఇచ్చే వీరాభిమానులు. కానీ ఈ గెలుపు వెనుక ఎన్ని కన్నీళ్లున్నాయో తెలుసా? నీ మొహం చూడు, నువ్వు కూడా హీరోవా అని పత్రికలు రాసిన రోజులున్నాయి. ఆ అవమానం చూసి ఇంట్లో బట్టలు విప్పేసి ఏడ్చిన ఒక కుర్రాడు ఈరోజు ఒక రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? వెండితెర దళపతి ప్రజాక్షేత్రంలో తలైవుగా మారిన ఆ సంచలన కథ ఏంటో ఈరోజు మన వీడియోలో వివరంగా చూద్దాం. విజయ్ ఈ పేరు చెప్తే ఈరోజు సౌత్ ఇండియా మొత్తం ఊగిపోతోంది. కానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఒక రోజు కష్టం లేదు, ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. విజయ్ ప్రయాణం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. చెన్నైలో జన్మించిన విజయ్ చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగాడు. అతని తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అప్పటికే ఒక దర్శకుడు కావడంతో చిన్నతనం నుంచే షూటింగ్ సెట్లకు వెళ్లడం, ఆ లైట్లు, ఆ కెమెరాలు చూడడం విజయ్కి అలవాటుగా మారింది. కానీ బయటకి చూస్తే విజయ్ చాలా డిఫరెంట్. మిగతా పిల్లల్లాగా అల్లరి చేయడం, గట్టిగా మాట్లాడడం అతనికి అస్సలు చేత కాదు. చాలా సైలెంట్, ఒక మితభాషి. స్కూల్లో కూడా ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదట. స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే భయపడే ఆ పిల్లాడికి లోపల మాత్రం డాన్స్, నటన అంటే పిచ్చి ప్రేమ. ఎంతలా అంటే ఎవరితోనూ మాట్లాడని విజయ్ మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కితే చాలు ఒక ఫైర్ బ్రాండ్ మారిపోయేవాడు. అతని అడుగులు, అతని డాన్స్ చూసి అందరూ మంత్ర ముగ్ధులయ్యేవారు. అదే అతని సినీ కెరీర్ కి తర్వాత కాలంలో అతిపెద్ద బలమైంది. కానీ ఆ సైలెంట్ బాలుడి జీవితంలో ఊహించని ఒక పెను విషాదం చోటు చేసుకుంది. విజయ్కి తన చెల్లెలు విద్య అంటే ప్రాణం. ఇద్దరు కలిసి ఆడుకునేవారు, కలిసే పెరిగారు. కానీ విధికి ఆ అన్న చెల్లెల అనుబంధం నచ్చలేదేమో. విజయ్ కళ్ళ ముందే తన చెల్లెలు విద్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ సంఘటన విజయ్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అప్పటికే మితభాషి అయిన విజయ్ చెల్లెలి మరణంతో మరింత ముభావంగా మారిపోయాడు. రోజుల తరబడి గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఆ ఘటనతో అతను మరింత నిశ్శబ్దంగా, ఆలోచనాత్మకంగా మారాడు. బహుశా ఆ నిశ్శబ్దమే అతనిలో ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందేమో. లయోలా కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో విజయ్కి సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. తండ్రి సాయంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ దారి పూల పాన్పు కాలేదు. వీడేం హీరోరా, అసలు నటన రాదు, మొహంలో గ్రేస్ లేదంటూ పత్రికలు అడ్డగోలుగా విమర్శించాయి. నటన రాని కొడుకుని తండ్రి రుద్దుతున్నాడని రాశారు. ఆ మాటలకు విజయ్ ఎంతో కుమిలిపోయాడు. కానీ ఎవరికి సమాధానం చెప్పలేదు. తన నిశ్శబ్దంతోనే వాళ్ళందరికీ బదులివ్వాలనుకున్నాడు. కసితో పనిచేశాడు. డాన్స్ లో, ఫైట్స్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశాడు. తనని విమర్శించిన వాళ్ళే ఇళయ దళపతి అంటూ తన థియేటర్ల ముందు క్యూ కట్టేలా చేశాడు. స్టార్డమ్ సంపాదించి తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలిచాడు. సినిమాల్లో శిఖరాగ్రాన ఉన్నప్పుడే విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమిళగా వెట్రి కళగం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రజా సేవకి అంకితం అవుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక ఏకంగా 30 ఏళ్ల పక్కా ప్లాన్ ఉంది. ఒక మాస్టర్ మైండ్ వేసిన మైండ్ బ్లోయింగ్ స్కెచ్ ఉంది. తమిళనాడు రాజకీయాలను శాసించడానికి, కోట్లాది మంది ఓటర్ల గుండెల్లో గుడి కట్టుకోవడానికి 1990ల నుంచే విజయ్ ఒక అదృశ్య వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన నటించిన ప్రతి సినిమా, చెప్పిన ప్రతి డైలాగ్, ఈరోజు పాలిటిక్స్ లో ఆయన వేస్తున్న ప్రతి అడుగు పునాది రాళ్లే. మనం ఒకసారి 1990వ దశకంలోకి వెళ్దాం. అప్పుడు విజయ్ కి మాస్ ఇమేజ్ లేదు. ఆయన ఒక లవర్ బాయ్, కాదలకు మర్యాదై, తిల్లత్త వనమున్ తుల్లుం వంటి అద్భుతమైన ప్రేమ కథలతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమాల్లో ఎక్కడ రాజకీయాలు లేవు, సిస్టమ్ ని ప్రశ్నించే డైలాగులు లేవు. కానీ అక్కడ విజయ్ సాధించిన అతిపెద్ద విజయం ఏంటో తెలుసా? నమ్మకం. అవును, తమిళనాడులోని ప్రతి ఇంటికి ఆయన ఒక కొడుకులా, అన్నలా, తమ్ముళ్లా మారిపోయాడు. ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో ఒక బలమైన స్థానాన్ని, ఒక ఎమోషన్ బాండింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రాజకీయ నాయకుడికి ముందు కావాల్సింది అదే. నన్ను నా వాళ్ళు నమ్ముతున్నారా లేదా అన్నది. ఆ పునాదిని విజయ్ ఆనాడే అత్యంత బలంగా వేసుకున్నాడు. ఇక 2000వ దశకంలో అడుగు పెట్టేసరికి ప్లాన్ మార్చాడు విజయ్. లవర్ బాయ్ గా ఉన్నవాడు కాస్త మాస్ హీరోగా అవతారం ఎత్తాడు. గిల్లీ, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చూస్తే మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతోంది. ఆ సినిమాలో విజయ్ అన్యాయాన్ని ఎదిరించే ఒక యువకుడు. చట్టం, పోలీస్ వ్యవస్థ, కోర్టులు విఫలమైన చోట వాళ్ళ వల్ల కాని పనిని హీరో స్వయంగా రంగంలోకి దిగి సిస్టమ్
సిస్టంలోని లోపాలను సరిదిద్దే రక్షకుడిగా యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. చట్టబద్ధమైన సంస్థలు అవినీతిలో కూరుకుపోయినప్పుడు ఒక సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుందో విజయ్ తెర మీద చూపించాడు. ఈ పాయింట్ సామాన్య ప్రజలను, ముఖ్యంగా రక్తమూడుకుతున్న యువతను అమితంగా ఆకట్టుకుంది. వాళ్ళ పాలిట దేవుడిగా మార్చేసింది. ఇక అసలు ఆట 2011 తర్వాత మొదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమా దళపతి కెరీర్ లోనే కాదు, తమిళనాడు ఆలోచన విధానంలోనే ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు విలన్లను కొట్టిన విజయ్ ఈ సినిమాలో నేరుగా కార్పొరేట్ శక్తుల దోపిడిపై గలం విప్పాడు. వ్యవసాయ సంక్షోభాన్ని కళ్ళ కట్టాడు. ఆ సినిమాలో విజయ్ చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది: మన కడుపు నిండిన తర్వాత మనం తినే అదనపు ఇడ్లీ మరొకరికి చెందాల్సిన ఆకలి. వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఇది అక్షరాల కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ సిద్ధాంతం. ఆ మహా సిద్ధాంతాన్ని ఒక సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సూటిగా గుండెల్లోకి దించాడు విజయ్. అక్కడితో ఆగలేదు. మెర్సల్ సినిమాలో వైద్య రంగం ఎలా ఒక వ్యాపారంగా మారిపోయిందో చీల్చి చెండాడాడు. సర్కార్ సినిమాలో అయితే ఏకంగా వ్యవస్థలనే టార్గెట్ చేశాడు. ఓటు హక్కు ప్రాధాన్యతను, ఎన్నికల అక్రమాలను ఎత్తిచూపాడు. ఆ సినిమాలో వచ్చిన ఒక విరల్ పురచ్చి అనే నినాదం కేవలం ఒక సినిమా పాటగా మిగిలిపోలేదు. అది తమిళనాడు యువతకు ఒక పెద్ద రాజకీయ నినాదంగా మారిపోయింది. తన సినిమాల ద్వారా ప్రజల హక్కులు, ఓటరు బాధ్యతలు, అవినీతి రహిత పాలన గురించి నిరంతరం చర్చిస్తూ వాళ్ళ మైండ్ సెట్ ని పాలిటిక్స్ వైపు ట్యూన్ చేస్తూ వచ్చాడు. విజయ్ కి ఓట్లు కేవలం ఈ మెర్సల్, సర్కార్ లాంటి పొలిటికల్ సినిమాల వల్ల పడుతున్నాయా? ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ టాప్ 20 రేటింగ్ లో ఉన్న విజయ్ సినిమాలను విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన షాకింగ్ నిజం బయటపడింది. ఆయన అత్యుత్తమ రేటింగ్ పొందిన సినిమాలు దాదాపు 70% సినిమాలంటే సుమారు 14 సినిమాలు 1990, 2000 ప్రారంభ కాలానికి చెందినవి. అవన్నీ ఎక్కువగా రొమాంటిక్ లేదా ఫ్యామిలీ డ్రామాలే. మీరు పొలిటికల్ గా అనుకుంటున్న కత్తి, మెర్సల్ లాంటి సినిమాలు ఆ టాప్ 20లో కేవలం 15% మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటో తెలుసా? విజయ్ పొలిటికల్ క్యాపిటల్, ఆయన ఓటు బ్యాంక్ అనేది కేవలం సిద్ధాంతాల మీద, ఆవేశపూరిత డైలాగ్ల మీద ఆధారపడి లేదు. దశాబ్దాలుగా ఆయన ఆ కుటుంబాలతో సంపాదించుకున్న నమ్మకం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంది. మా ఇంట్లో పిల్లాడు కష్టపడుతున్నాడు, మా అన్నో తమ్ముడో నిలబడ్డాడన్న ఆ కనెక్షన్ విజయ్కి ఇప్పుడు బ్రహ్మరథం పడుతోంది. అయితే సినిమాలో హీరో అసాధ్యాలను సుసాధ్యం చేయడం చాలా ఈజీ. డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ లో విలన్ని కొడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ రియల్ లైఫ్ లో, నిజమైన రాజకీయాల్లో పాలన అనేది అత్యంత సంక్లిష్టమైనది. ఇక్కడ ప్రాబ్లమ్స్ మనుషుల్లో కాదు, సిస్టంలో ఉంటాయి. సినిమాలో తరచుగా కనిపించే మంచి వర్సెస్ చెడు అనే ఆ సింగిల్ పాయింట్ ఫార్ములా వాస్తవ రాజకీయాల్లో వర్తించదు. అధికార వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం అంటే ఏదో ఒక వ్యక్తి, ఒక ఫైట్ మాస్టర్ నేర్పించిన ఫైట్ చేస్తే వచ్చే మార్పు కాదు. అది నిరంతర ప్రక్రియ, సంస్థాగతమైన మార్పు. ఉదాహరణకు విజయ్ నటించినట్లుగా చెప్పబడుతున్న ప్రస్తుతం వివాదాల్లో ఉన్న జననాయకన్ లాంటి సినిమాల్లో సైతం రాజకీయ నాయకులందరినీ విలన్లుగా చూపిస్తూ ఒక నిజాయితీ గల అధికారిని రక్షకుడిగా చూపడం గమనార్హం. ఇలా ప్రజల మెదళ్లలో పొలిటికల్ క్లాస్ అంటేనే కరప్ట్ అనే ముద్ర పడేలా చేశాడు. కానీ తెర మీద విజయం వేరు, ప్రజాక్షేత్రంలో ఓటర్ల తీర్పు వేరు. పాలిటిక్స్ అనేది కత్తి మీద సాము లాంటివి. కానీ ఈ లెక్కలన్నింటినీ తలక్రిందులు చేస్తూ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను చూస్తుంటే అందరి మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమాలో స్క్రిప్ట్ ప్రకారం ఎలాగైతే విజయ్ హిట్ కొట్టాడు, రియల్ లైఫ్ పాలిటిక్స్ లో కూడా అదే స్థాయిలో సక్సెస్ కొట్టినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. దీంతో ఈ ఎన్నికల్లో టీవీకే తర్వాత స్థానంలో నిలిచిన ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే విజయ్ పార్టీకి చెందిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని వారు కుండబద్దలు కొడుతున్నారు. ఇంకోవైపు తాను సీఎం అభ్యర్థిని, అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతాం తదితర కండిషన్లను టీవీకే అధినేత విజయ్ ఏఐడిఎంకే ఎదుట ఉంచారు. 2 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ ఇలా షరతులు విధిస్తే ఎలా అంటూ ఏఐడిఎంకే నేతలు ప్రశ్నించారు. దాంతో పొత్తు కుదరలేదు. కానీ ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగిన టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు ఏఐడిఎంకే పలువురు నేతలు ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం. మరి విజయ్ 30 ఏళ్ల వ్యూహం మీకు ఎలా అనిపించింది? ఆయన సినిమాల్లోని ఈ పొలిటికల్ జర్నీని మీరు ఎప్పుడైనా గమనించారా? విజయ్ రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రి అయితే సినిమాల్లో చూపించినట్లు నిజంగానే వ్యవస్థను మార్చగలడా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.